ఇక సార్ దొరుకుతలేడు అన్నాడు. ఎందుకు ప్రశాంతంగా ఉందంటే నేను మన ఎలక్షన్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేనైతే మొన్న అదే ఆగండ్రా మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు నేను చాలా చాలా రిలాక్స్గా ఉన్నా. మనసు పూర్తిగా చెప్తున్నా, చాలా ప్రశాంతంగా ఉన్నా. కాబట్టి ఈ నా బర్త్డే ఏం చెప్తున్నా, సంగారెడ్డి ప్రజలు ఎవ్వరు కూడా ఫీల్ కాకండి, అయ్యో మేమేదో సార్ని ఓడగొట్టామని ఎవరు ఫీల్ కాకండి, ఎవరు కూడా ఫీల్ కావద్దు. అరే ఎవరు కూడా ఫీల్ కావద్దు. నేను పూర్తిగా చెప్తున్నా, సాక్షిగా చెప్తున్నా, నేను చాలా చాలా ప్రశాంతంగా ఉన్నా, రిలాక్స్గా ఉన్నా. మొన్న ఎలక్షన్లో ఓడిపోయినందుకు కార్యకర్తలు ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా ఫీల్ కావద్దు. ఈ నా బర్త్డే సందర్భంలో ఇది నా మనసులో మాట మీకు చెప్తున్నా. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఇంకేం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సంగారెడ్డి ప్రజలకు మన కార్యకర్తల తరఫున, మన నాయకుల తరఫున సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి విషయంలో జవాబుదారుగా ఖచ్చితంగా ఉంటాం. ప్రజలకు ఏం కావాలో అన్ని విషయాలు నాకు తెలుసు. ఏమేమి కావాలో అన్ని విషయాలు నేను చేసి పెడతా. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, మన నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి చాలా సందర్భాల్లో చెప్పిన, ఏమని, సాయంత్రం 6 గంటల తర్వాత మన ఊళ్ళకి ఎవరైనా తాగుడు అలవాటు ఉంటే ఇళ్ళకు యాన్న రూమ్లో కోసం దావత్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మన దగ్గర నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు కూడా గొడవలు చేయరు. 20 ఏళ్ళలో కాదు, నేను చాలా ఏళ్ళని చూస్తున్నా. నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు గొడవలు చేయరు, చెయ్యొద్దు, చేస్తే నేను ఒప్పుకోను అనే సంగతి కూడా తెలుసు. అట్లని మన జోలికి కూడా ఎవరు రారు. వస్తారు ఎవరైనా? ఎందుకు రారు? ఎందుకు రారా? వాళ్ళకి తెలుసు వస్తే ఏమవుతుంది అన్నది, రారు వాళ్ళు. ఓకే,